మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ జెండా ఆ జెండా అని లేకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ జెండాల్ని మోసి ఆ ప్రభుత్వాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఈరోజు అత్యున్నత స్థానంలో గెలుపుకు నీరంగా తీసుకెళ్లిపోయి కూర్చోబెట్టి ఇలాంటి రికార్డ్ మళ్ళీ రాదు అని చాలా మంది చెప్పుకుంటున్న 100% స్ట్రైక్ రేట్ కారణం ఒకళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలే. టీడీపీ క్యాడర్కి ఉన్నంత స్ట్రాంగ్నెస్ వేత ఏ పార్టీకి ఉండదండి. బూత్ ఏజెంట్స్ దగ్గర నుంచి జనాల్ని తీసుకురావటం, లేకపోతే ఎలక్షన్ టైం వచ్చినప్పుడు నమోదు చేయించడం, ఇంత ఎఫిషియెంట్ వర్కింగ్ సిస్టమ్ ఓన్లీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. అండ్ వేరే పార్టీలను చూసుకుంటే ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఇంత స్ట్రాంగ్ కార్యకర్తలు ఉండరు. ప్రతి ఒక్కళ్ళు జీతాల రూపేనో లేకపోతే వాళ్ళు ఇచ్చే వనరుల రూపేనో దోచుకున్న సొమ్మును పంచిపెట్టే రూపేనో కార్యకర్తలుగా పిలిచి మిగతా పార్టీలు జనాలు తీసుకొస్తారు. కానీ టీడీపీ కార్యకర్తల్లో ప్రత్యేకత ఏంటంటే ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుని పార్టీ బాగుండాలి, పార్టీ పైకి రావాలి, ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకునే ఏకైక కార్యకర్తలు ఉన్న క్యాడర్ ఉన్న పార్టీ టీడీపీ. మిగతా చోట్ల చూస్తే ఒక కార్యకర్తగా చాలా మంది పైకి వెళ్తారు, కానీ టీడీపీ కార్యకర్తలు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. వాళ్ళు పైకి వెళ్ళారండి పాపం. వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మొదట దోహదపడిన వ్యక్తులు. ఒకవేళ పోయిన ప్రభుత్వం తిరిగి వస్తే ఆంధ్రప్రదేశ్ నామరూపాలు లేకుండా అయిపోయింది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఓట్లేసేది మనం వెళ్ళి 1 గంట టైం తీసుకుని ఓట్లేస్తాం, కానీ 5 ఏళ్ల పాటు దోషలను, దాని తర్వాత అబ్యూజింగ్ని, కొట్టివేతలను, జనాల్ని హింసించిన ప్రతి ఒక్కటి వాటన్నిటిని ఫేస్ చేసి పార్టీని పవర్లోకి తీసుకురావాలనుకున్న ప్రధాన కారణం టీడీపీ గెలుపుకి ద ఓన్లీ రీజన్ ఇస్ కార్యకర్తలు.